శ్రీమతే రామానుజాయ నమః. శ్రీ గోదాదేవ్యై నమః. శ్రీరంగనాథాయ నమః. కర్కటే పూర్వ ఫల్గుణ్యాం తులసీ కాననోద్భవాం పాండ్యే విశ్వంభరాం గోదాం వందే శ్రీరంగనాయకీం. ప్రియ భగవద్బంధువులారా, రావులపాడు గ్రామంలో వేంచేసి ఉన్న శ్రీ సీతారామచంద్ర స్వామి వారి యొక్క ఆలయంలో ప్రతిరోజు కూడా ధనుర్మాస వ్రత మహోత్సవాలు అత్యంత వైభవంగా జరుగుతున్నాయి. దీనిలో భాగంగా ఈరోజు 19వ పాసురాన్ని అనుసంధానం చేసుకుంటూ అందులో ఉన్నటువంటి విశేషాంశాలు తెలుసుకోవడానికి ప్రయత్నం చేద్దాం. కిందటి పాసురంలో నీలాదేవిని మేలుకొల్పింది మన గోదా గోష్ఠి అంతా కూడా. అంతకుముందు కృష్ణ పరమాత్మని మేలుకొల్పారు. మనం చెప్పుకున్నాం కదా, ఇద్దరికీ చేసే సేవ సమానంగా ఉండాలి. ఆయనకి పువ్వు పెడితే అమ్మవారికి పువ్వు పెట్టాలి, ఆయనకి కాళ్ళు మొక్కితే అమ్మవారికి కాళ్ళు మొక్క, అంటే సేవ సమానంగా ఉండాలి. ఒకళ్ళని ఒకరోజు లేపకూడదు. ఇద్దరిని కలిపి ఒకేసారి మనం లేపితే కనుక మనకి ఆ సేవ కైంకర్యం అలా ఉండాలి. లక్ష్మీనారాయణులు ఇద్దరిని కలిపి లేపాలి అనుకుని ఈ పాసురంలో అమ్మవారిని స్వామివారిని ఇద్దరిని మేలుకొల్పాడతారు. మనం ఏమనుకున్నాం, మనం స్వామివారిని చేరాలి అంటే ఎంతో మందిని ఆశ్రయించుకుంటూ వచ్చాం, అనేక ప్రయాణాలు చేసి చిట్ట చివరికి అమ్మవారి దగ్గరికి వచ్చాం. అమ్మవారి ద్వారానే స్వామివారిని మనం చేరుకోవాలి అని. మరి అమ్మవారు వేరు స్వామివారు వేరు కాదు కదా. మరి స్వామివారికి మధ్యవర్తి ఉన్నప్పుడు అమ్మవారికి కూడా మధ్యవర్తి ఉండాలి కదా. ఎందుకు ఉండాలి? మన అమ్మ దగ్గరికి మనం ఎవరితోనే పెట్టుకుని వెళ్తామేంటి? మన అమ్మ మన ఇష్టం. మన అమ్మ దగ్గరికి స్వతంత్రంగా వెళ్ళిపోతాం. నాన్నగారి దగ్గరికి వెళ్ళాలంటే అమ్మ కొంగట్టుకుని వెళ్తాం. ఇంట్లో జరిగేదే కదా. అలాగనే లక్ష్మీదేవిని ఆశ్రయించడానికి ఎవరు మధ్యవర్తి చెయ్యక్కర్లా. లక్ష్మీదేవిని ఆశ్రయించాలి అంటే మనమ్మ, మనకు స్వాతంత్రం ఉంది, మనకు హక్కు ఉంది. అమ్మ నాకు ఇది చేసి పెట్టు అని హక్కు, ఆ చొరవ ఉంది. ఆ చొరవతో మనం అమ్మ దగ్గరికి వెళ్ళిపోతాం. అమ్మ దగ్గరికి వెళ్ళడానికి ఎవరి మధ్యతో అక్కర్లేదు. కానీ పరమాత్మని ఆశ్రయించేటప్పుడు మాత్రం అమ్మవారిని ఆశ్రయించే పరమాత్మని చేరాలి. అలా ఆశ్రయించాక లక్ష్మీనారాయణులు ఇద్దరికీ కూడా మనం సేవ చేసుకోవాలి. అంటే వాళ్ళిద్దరికీ చేసే సేవ కైంకర్యం ఒకటే అయి ఉండాలి. అలా మనం చేసేటటువంటి ఏ పనైనా సరే లక్ష్మీనారాయణులు ఇద్దరికీ కూడా కైంకర్య రూపంగానే ఉండాలి అని చెప్తున్నారు. అందువల్ల నిన్న మొన్న విడివిడిగా లేపిన ఈ రోజు వేస్తారు లక్ష్మీనారాయణులైనటువంటి నీలాకృష్ణులు ఇద్దరినీ కూడా ఈరోజు పాసురంగా లేపుతారు. ఎందుకుట? మరి అమ్మవారి ద్వారా ఆశ్రయించడం ఎందుకు? అమ్మవారి భక్తులంటే కృష్ణుడికి చాలా ఇష్టం. మరి అమ్మ సిఫారసు చేసింది అంటే కాదని లేరు కదా నాన్నగారు. ముందు ఇలా మొహంలా పెట్టినా సర్లే కానీలే అంటారు కదా. అందుకని అమ్మవారి ద్వారా పరమాత్మని ఆశ్రయించడం వల్ల మన మీద కారుణ్యం ఉప్పొంగిపోతుంది. సరే వీళ్ళు వెళ్ళారు కదా, పోని తనను అర్థిస్తున్నారు కదా, వేడుకుంటున్నారు, పిచ్చిమొహాలే ఎప్పుడు అనగానే వచ్చారు, లేచి వెళ్ళి తలుపు తీద్దామని చెప్పి లేవబోయింది. కానీ అమ్మవారి భక్తులంటే స్వామివారికి ఇష్టం కదా. నువ్వు కాదు, నువ్వు ఉండు, నేనే లేపుతానని చెప్పి నీలాదేవిని వెళ్ళనివ్వకుండా వెనక్కి లాగి పడేశాడు. ఆయన పడేసిపోయింది, వెళ్ళనిచ్చాడా? ఈయన కూడా తాదాత్మ్యంలో ఉండిపోయాడు. ఆయన ఉండిపోతే ఈ గోపికలు అదేంటి స్వామిని చూశారు. వీళ్ళందరికీ కనబడుతోంది కదా, అనుకున్నాం కదా కన్నంలో చూసిందని, చూశారని వీళ్ళ గోష్ఠి అంతా. అదేంటి అమ్మవారేమో లేపడానికి వస్తుంటే కృష్ణ పరమాత్మ వెనక్కి లాగేశాడు. సరే పోనీ ఆయన వచ్చి లేపాలిగా. పోనీ అయ్యా నువ్వైనా లేపు అంటే తన పిల్లలు తనకి ఎక్కడ దూరం అయిపోతారో అని అమ్మవారు అంటారు కళ్ళతోటి, నువ్వు తెరవద్దు నేనే తీస్తానని చెప్పి కళ్ళతో సైగ చేస్తారు. ఆ సైగని కూడా వీళ్ళు పట్టేసుకుని అమ్మ నీకు ఇది న్యాయం కాదు, కనీసం పరమాత్మ ద్వారా అయినా సరే ఈ తలుపు తీయి అని చెప్తున్నారనమాట. అంటే మనం చేసే సేవ కానీ భజన కానీ కీర్తన కానీ ఇద్దరిని ఉద్దేశించి చెయ్యాలి తప్పితే విడివిడిగా చేయకూడదు అన్న విషయాన్ని, అంటే మేలుగొలుపు కానివ్వండి, మంగళాశాసనం కానివ్వండి, ఒక పూజ కానివ్వండి, ఏదైనా సరే అమ్మవారిని స్వామివారిని ఒకేలా సేవించుకోవాలి అని చెప్తూ, అంటే విడివిడిగా సేవిస్తే ఎలాగైతే శూర్పణఖ రావణాసురుడు నశించిపోయారో అలా మనకి కూడా నాశనం జరుగుతుంది. అంటే నాశనం అంటే మనం ఏదో అయిపోతామని కాదు, మనకి భగవత్ప్రాప్తి కలగదు. భగవత్ప్రాప్తి అనేది కలగదు. ఇద్దరిని సేవించుకుంటేనే ఫలితం ఉంటుంది, విడివిడిగా సేవించుకుంటే ఫలితం ఉండదు అన్నట్టుగా ఈ పాసురంలో ఒకసారి
ఒకసారి ఈ పాసురాన్ని అనుసంధానం చేసుకుని ఇద్దరిని కలిపి ఎలా లేపారు మన గోదాగోష్ఠి అంతా కూడా ఒకసారి చూద్దాం. ఆండాళ్ దివ్య తిరువడిగలే శరణం. குத்து விளக்கரிய கோட்டுக்கால் கட்டில் மேல் மெத்தென்ற பஞ்சசைனத்தின் மேலேறி கொத்தலர் பூங்குளர் நப்பின்னை கொங்கை மேல் வைத்து கிடந்த மலர் மார்பாவாய் திறவாய் மைத்தடம் கண்ணினை நீயுன் மணாலனை எத்தனை போதும் துயிலென ஒட்டாய் கான் எத்தனை ஏலும் பிரிவாத்தகில்லாயால் தத்துவமன்று தகவேல் ஒரெம்பாவாய். ஆண்டாள் திவ்ய திருவடிகளே శరణం. కుత్తు వెలక్కరియ కోట్టుకాల్ కట్టిల్ మేల్ అంటారు. కుత్తు వెలక్కరి అంటే గుత్తి దీపాలు వెలుగుచుండగా దంతపు కోళ్ళు ఉన్నటువంటి మంచం మీద కృష్ణ పరమాత్మ నీలాదేవి పడుకుని ఉన్నారట. ఇక్కడ గుత్తి దీపాలతో దీపాల కాంతిలో పడుకుని ఉంది అమ్మవారు. ఆవిడకేంటి భయం? గోపికలంటే చీకట్లో వెళ్ళి కలవాలి. గోపికలకి వెన్నెలా దీపాలు శత్రువులు. ఎందుకని వెన్నెలా దీపాలు ఉంటే మళ్ళీ వీళ్ళందరూ కలిసి వెళ్ళి కృష్ణుడిని విడదీసేస్తారు తన నుంచని. వాళ్ళు పాపం చీకటే వాళ్ళకి మిత్రుడు. చీకట్లోనే కలిసేవారు కృష్ణ పరమాత్మని. నీలాదేవికి అభయం ఏంటి? సాక్షాత్తు కృష్ణ పరమాత్మే తనకి స్వామి అయ్యే. ఆవిడ దీపాలు వెలిగించుకుంటుంది, ఇంకొక ఆవిడ ఇంకో 4 పెట్రోమాక్స్ లైట్లు కూడా వేసుకుని పడుకుంటుంది. ఆ లైట్ల కాంతిలో స్వామివారి యొక్క అందాన్ని ఆస్వాదిస్తూ అనుభవిస్తూ హాయిగా పడుకుంటుంది. అది కూడా దంతపు కోళ్ళు కలిగినటువంటి మంచం మీద పడుకుంది. అందుచేత నీలాదేవి శ్రీకృష్ణుడు వీళ్ళిద్దరూ అలా ఉంటే, అయ్యో మీ ఇద్దరి దగ్గర నేను కూడా ఉండాలి కదా, మీ ఇద్దరిని సేవించాలంటే మేము కూడా ఉండాలి కదా. ఆ దీపం ఏమో నీకు మిత్రురాలు, కానీ మాకు అలా కాదు. ఇన్నాళ్ళకి మాకు అవకాశం వచ్చింది కాబట్టి ఆ దీపం ఉండగానే మేము మీ ఇద్దరిని కూడా సేవించుకుంటాం. కాబట్టి మమ్మల్ని కూడా నీ వద్దకి చేర్చుకో అని చెప్పి వేడుకుంటున్నారు. అయితే మీతో సమానత్వము ప్రాప్తించేలా చేయడమే కదా మీ తత్వం కూడా. అందుకే కదా మరి మణిమయ భవనాలు అన్నీ ఉన్నాయి. కృష్ణుడు ఏం చేశారు? తనకు మణిమయ భవనాలు కట్టుకున్నాడా? కాదు, వీళ్ళందరికీ కట్టించేసి మిగిలిన మణులతో తను కూడా కట్టుకున్నాడు. అక్కడ సమానత్వం. మరి వీళ్ళిద్దరే మంచం మీద పడుకోవడం ఏంటి? వీళ్ళని కూడా మంచం మీదకి తీసుకురావాలి కదా. వాళ్ళిద్దరే మంచం మీద పడుకుంటే మేము కూడా ఆ మంచం మీదకి వస్తాం. ఇది దీనిలో అర్థం చేసుకోవాలి. ఈ మంచం మీదకి రావడం అన్నది అండర్లైన్ చేసుకొని నేను చెప్తాను తర్వాత. అయితే ఇలా కేవలం నీలాకృష్ణులు ఇద్దరూ మంచం మీద పడుకొని ఆనందించడం ఏంటి? మమ్మల్ని కూడా నీతో సమానంగా, మీ ఇద్దరితో సమానంగా మమ్మల్ని కూడా ఆ మంచం మీదకి ఎంతమంది ఉంటే అంతమందిని ఆ మంచం మీదకి తీసుకుని వెళ్ళాలి కదా. మేము కూడా ఆనందిస్తాం కదా, మీ ఇద్దరు ఆనందంగా ఉంటే అక్కడికి వచ్చి ఆనందిస్తాం అంటూ గుత్తి దీపములు వెలుగుతూ ఉండగా, దీపం అంటేనే వెలిగేదాన్నే దీపం అంటాం. మళ్ళీ వెలుగుచుండగా వెలగని దీపం కూడా ఉంటుంది ఏంటి? వెలగని దీపం ఉంటుందా? ఉండదు. అమ్మవారే ఒక దీపం. దీపలక్ష్మి నమోస్తుతే అంటాం కదా. దీపారాధన చేశాక దీపలక్ష్మి నమోస్తుతే, అమ్మవారే ఒక దీపం. మంగళ దీపరేఖాం అంటుంది ఉపనిషత్తు. మంగళ దీపరేఖ అమ్మ దీపం ఏం చేస్తుంది? తనను తాను ప్రకాశింపచేసుకుంటూ చుట్టూ ఉన్న వస్తువులన్నింటినీ కూడా మనకి ఆ వెలుగులో చూపిస్తుంది. అలాగే అమ్మవారు స్వయం దీపం. ఆవిడ తను ప్రకాశించడమే కాదు, మనల్ని కూడా ప్రకాశింపచేసేలా చేసి మనల్ని స్వామివారితో చేరుస్తుంది. అందుకని అమ్మవారు విద్యుల్లేఖ వలె ఉంటారు. అమ్మవారిని దీపాన్ని చూపించడానికి ఇంకో దీపం అవసరంలే. ఈ దీపం కావాలంటే ఇంకో దీపం అవసరం లేదు కదా, ఈ దీపం చాలు. అలా అమ్మవారు కూడా లక్ష్మీతత్వము అంటే పరమాత్మని ప్రకాశింపచేసే తత్వం లక్ష్మీతత్వము. లక్ష్మీతత్వము ఉంటేనే పరమాత్మకి విలువ. ఆ ఇద్దరు అవిభాజ్యము, ఇద్దరు విడదీరానిటువంటి తత్వం అమ్మవారు స్వామివారు కూడా. అందుకని నీకంటే ఆ దీపమే మంచిది, కనీసం స్వామివారినైనా చూపిస్తుంది. నువ్వు ఉన్నావు, నువ్వే చూస్తున్నావు తప్పితే మమ్మల్ని తీసుకెళ్ళి చూపించట్లేదు, స్వామి దగ్గరికి మమ్మల్ని చేర్చట్లేదు అంటూ ఆక్షేపిస్తూ ఉన్నారు. అయితే మనం ఇంతకు ముందు పాసురాల్లో కూడా చెప్పుకున్నాం, దీపము అంటే జ్ఞానానికి ప్రతీక. దీపము అంటే జ్ఞానానికి ప్రతీక. మరి ఇది ఎలా వెలుగుతోంది? పంచముఖాలుగా వెలుగుతోంది. గుత్తి దీపం. పూర్వకాలం లాంతర్లు ఉండేవి, ఒకటే లాంతరు. తర్వాత కొంచెం వెలుగు రావాలంటే 4 వైపులా ఉండి మధ్యలో కూడా ఉండి పైన పట్టుకోవడానికి వీలుగా ఉండేటటువంటి 5 దీపాలు ఉన్నటువంటి గుత్తి దీపం ఉండేది. కొంచెం వెలుగు ఎక్కువ వస్తుంది. అలాంటి గుత్తి దీపము అని చెప్తున్నారు. అంటే ఏంటి అసలు? ఆ గుత్తి దీపము ద్వారా పరమాత్మని సేవిస్తోంది. 5 గుత్తి దీపాలు ఏంటి? 5 ఒకటే అనొచ్చు కదా అంటే మనకి ప్రమాణాలు ఉన్నాయి. శృతి, స్మృతి, పురాణ, ఇతిహాస, ఆగమాలు అని. శృతులు అంటే వేదాలు, స్మృతి అంటే ధర్మశాస్త్రాలు,
పురాణాలు అంటే మనకి 18 పురాణాలు తెలుసు. అలాగే ఇతిహాసాలు అంటే రామాయణ భారత భాగవతాలని ఇతిహాసాలు అంటారు. అలాగే ఇక ఆగమాలు అంటే పూజాధికారులు, వైదిక కార్యక్రమాలు, మంత్రాలు, తంత్రాలు ఉన్నది. అంటే అన్నింటి ద్వారా తెలుసుకునే తత్వం ఏంటి? పరమాత్మ తత్వం అని చెప్పడానికి గుత్తి దీపాలు వెలుగుచుండగా స్వామిని సేవిస్తున్నావు అంటే అన్నిటితోనూ కూడా తెలుసుకోబడిన వాడు ఎవడు? పరమాత్మ. అటువంటి పరమాత్మని, పరబ్రహ్మ స్వరూపాన్ని నువ్వు సేవిస్తూ ఉన్నావు కదా, అది కూడా నీతో కలిపి అంటే లక్ష్మీనారాయణ తత్వము మాకు కూడా ప్రసాదించాలి. ఆ జ్ఞానం మాకు కూడా కావాలి. పైగా వీళ్ళు పడుకున్నటువంటి మంచం దంతపు కోళ్ళుట. అంటే కువలయాపీండాన్ని సంహరించి ఆ కువలయాపీండానికి దంతాలు 4 దంతాలు ఉన్నాయట. ఆ 4 దంతాలని మంచం యొక్క 4 కోళ్ళుగా చేసి అటువంటి కోళ్ళు అంటే వీరపత్ని కదా చెప్పుకోవడం కోసం. మన మన ఇంట్లో మన భర్త ఏదన్నా ఘనకార్యం చేశారనుకోండి, మనం పేపర్లో ఇస్తాం కదా. ఆ రోజుల్లో పేపర్లు లేవు కాబట్టి ఇలా మంచాలు అవి చేయించుకుని వీరపత్ని, నా భర్త వీరపత్ని, మంచాలు కోళ్ళు ఏంటి ఇలా ఉన్నాయి వెరైటీగా అని అడుగుతారుగా. నా భర్త వీరుడు కువలయాపీండాన్ని సంహరించాడు, ఆ దంతపు కోళ్ళే ఇవి, ఎంత అలా జరిగింది అనుకుందాం అని చెప్తాం కదా కథలు కథలుగా. అలాగే అమ్మవారు కూడా అటువంటి మంచపు మీద శయనించి ఉన్నారట అమ్మవారు. మరి ఈ నీలాదేవికి మంచపు కోళ్ళుగా ఏనుగు దంతాలని చేశారట, వీరపత్ని అని చెప్పి తెలుసుకోవడం కోసం. ఏంటి ఈ కువలయాపీడనం చంపి దంతాలతో కోళ్ళని చేయించడం ఏంటి? హాయిగా ఆ మంచం మీద పడుకోవడం ఏంటి? ఆ మెత్తని పరుపు మీద పడుకోవడం ఏంటి? మమ్మల్ని కూడా అటువంటి మెత్తని పరుపు మీద మేము కూడా ఎక్కుతాం కదా, మమ్మల్ని ఎందుకు? ప్రతి మాటకి కూడా మమ్మల్ని నీతో సమానత్వాన్ని తీసుకెళ్ళిపో, మీతో సమానంగా మేము కూడా ఉంటాం, మీరిద్దరూ సుఖంగా ఉండడం కాదు మమ్మల్ని కూడా నీతో చేర్చు, మీరిద్దరూ మంచం మీద పడుకోవడం కాదు మమ్మల్ని కూడా నీతో మంచం మీద పడుకొని, మీ ఇద్దరు అక్కడ ఉండడం కాదు మేము కూడా మీతో వస్తాం. అంటే ఏంటిట? వీళ్ళిద్దరూ పడుకున్నటువంటి మంచం ఉంది చూసారా, ఆ మంచం పరమపదము. పరమపదంలో అమ్మవారు స్వామివారే ఉంటారు అక్కడ. మిగతా అనంత గరుడ విశ్వక్సేనాదులు కూడా ఉంటారు. ఆ పరమపదానికి ముక్త పురుషుడు వెళ్తున్నప్పుట, అంటే ముక్త పురుషుడు పరమపదానికి చేరుకుంటే స్వామివారి యొక్క పాదం ఇలా కింద పెడతాట. ఆ స్వామి పాదాన్ని పట్టుకుని వాళ్ళ ఒళ్ళో వెళ్ళి కూర్చుంటారు వీళ్ళు. అంటే మనం ఆ స్థితికి చేరుకోవాలి. ఆ స్థితికి చేరుకోవడానికి చేసే క్రమమే తిరుప్పావే వ్రతం. అంత స్థితికి చేరుకోవాలి కాబట్టి మీతో పాటు మేము సమానంగా, ఇందాక అండర్లైన్ చేసుకోండి అన్నాను కదా, మంచం అంటే పరమపదము. పరమపదము పర్యంక విద్యలో ఉంటుంది ఇది. పరమపదము అనేటటువంటి ఆ మంచం మీద మీ ఇద్దరే కదా, మేము కూడా పరమపదానికి వస్తాం, మమ్మల్ని కూడా పరమపదానికి తీసుకెళ్లేలా చేయి, మాకు కూడా ఒక మార్గాన్ని చూపించు, మేము కూడా మీతో పాటు సుఖిస్తాం. పరమపదం అంటే హాయిగా ఏ సంసార క్లేశాలు ఏమీ ఉండవు, హాయిగా అమ్మవారిని స్వామివారిని చూస్తూ ఉండొచ్చు. ఇంకా మళ్ళీ పుట్టక్కర్లేదుగా, మోక్షం ఇంకా మళ్ళీ పుట్టనే అవసరం లేదు. అలాంటి పరమపదాన్ని కోరుకుంటున్నారు. పరమాత్మ అడుగుతాట, ఇలా కాలు పెట్టి ఎక్కంగానే జీవుడు నువ్వెవరు అని అడుగుతాట. అప్పుడు మనం ఏం చెప్పాలి? అహం బ్రహ్మాస్మి అని చెప్పాలట. అయితే వచ్చేయి, నేను బ్రహ్మనయ్యాను, బ్రహ్మ పదార్థం అన్నా స్వామి అన్నా నువ్వైనా నేనైనా అంతట్లోనూ ఉన్నటువంటిది ఉన్న స్వరూపము స్వామి అని మనం తెలుసుకున్నప్పుడు మనకి పరమపదం ప్రాప్తిస్తుంది. ఆ స్టేజ్లో మనం పరమపదానికి వెళ్ళిపోతాం. కాబట్టి ఈ మంచం మీదకి తీసుకెళ్ళు, మేము కూడా మంచం మీద సుఖిస్తాం, మేము కూడా మంచం మీద పడుకుంటాం అంటే ఏంటి అర్థం? పరమపదానికి మమ్మల్ని కూడా తీసుకెళ్ళు, మాకు మోక్షం కావాలి, నీతో కలిసి ఉండడం కావాలి, నీతో కలిసి ఆనందం అనుభవించడం కావాలి, అటువంటి పరమపదాన్ని తీసుకువెళ్ళండి. మరి కువలయాపీడనం అనేటటువంటి దంతాలు అన్నాం కదా, అంటే కువలయాపీడనం అంటే ఏంటి చెప్పుకున్నాం కదా, ఏంటది? అహంకారం. మనలో అహంకారం 4 రకాలుగా ఉంటుంది. ఎలాంటి? ఏ పని చేసాం అనుకో, నేను కదా చేస్తున్నాను, నేను కదా ఆనందిస్తున్నాను, నేను కదా భగవంతుణ్ణి తెలుసుకున్నాను, ప్రతిదానికి నేను 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 చేస్తున్నాను, నేను చూశాను, నేను పరమాత్మకి చెందాను, నాకు ఇది తెలుసు, నాకు అది తెలుసు, నేను జ్ఞానిని, ప్రతిదీ అది అహంకారం. అన్ని 4 రకాల అహంకారం. కర్తృత్వంలో అహంకారం, భోక్తృత్వంలో అహంకారం, జ్ఞానం తెలుసుకోవడంలో అహంకారం, దాస్యత్వం చేయడంలో నేను పరమాత్మ భక్తుణ్ణి అని అహంకరించడం, అది కూడా ఉండకూడదు. ఈ 4 రకాల అహంకారాలు పోవడమే ఆ 4 మంచం కోళ్ళు. ఈ 4 మనకున్నాయి. ఎన్నున్నాయి? ఎన్నో ఉన్నాయి. ఎన్ని? మనకి యుగాలు ఎన్ని? 4. కృత, త్రేత, ద్వాపర, కలియుగాలు. అలాగే వర్ణాలు బ్రాహ్మణ, క్షత్రియ, వైశ్య, శూద్ర. అలాగే ఆశ్రమాలు బ్రహ్మచర్య, గార్హస్య, వానప్రస్థ, సన్యాసాశ్రమం. అలాగే ధర్మ, అర్థ, కామ, మోక్ష.
ఏదైనా తీసుకోండి 4 సంఖ్యకి సమానంగా, ఆ 4 కూడా ఈ మంచం కోళ్ళే. అన్నింటిని దాటుకుని వెళ్ళాలి మనం. కర్మ, భక్తి, జ్ఞాన, ప్రపత్తి అవి 4. తర్వాత యుగ ధర్మాలు ధ్యాన, యజస, అర్చన, కీర్తన అవి 4 అని ఈ ప్రతి 4 ఉన్నాయి చూసారా, ఆ 4ంటిని దాటుకుంటే పరమపదాన్ని చేరగలం. అలా మరి మంచం ఎక్కాలి అంటే కోళ్ళు మించే కదా ఎక్కుతాం, ఆ 4 దాటుకుంటేనే పరమపదానికి చేరుకోగలం అని చెప్తూ ఈ మంచం మీద పడుకుంటే హాయిగా ఉంటుంది. ఎందుకు ఉండదు? ఇంక మనకి జంజాటాలు, సంసారం, క్లేశాలు, బాధలు, కొట్టుకోవడాలు ఏమీ ఉండవు, అసలు గుర్తే ఉండవట. పరమపదానికి వెళ్ళిపోతే హాయిగా పరమాత్మ దివ్యముఖ మండలాన్ని చూస్తూ, ఆ దివ్యమంగళ విగ్రహాన్ని చూస్తూ ఆనందంగా అక్కడే ఉండిపోతాంట. అలాంటి ఆనందం మాకు కావాలి, అలాంటి సుఖం కావాలి, అలాంటి నిరతిశయమైనటువంటి సుఖాన్ని మేము పొందాలనుకుంటున్నాం, మమ్మల్ని కూడా పర్యంక దానికి తీసుకుని వెళ్ళు అని చెప్పి నీలాకృష్ణులు ఇద్దరిని కూడా వేడుకుంటూ ఉన్నారు. ఇంకా ఆ మంచం ఎలా ఉందిట, మెత్తెండ్ర పంచసైనత్తిన్ మేలేరి 5 రకాల లక్షణాలతో ఎంత బాగుందంటేట. పడుకుంటే వేసవకాలంలో పడుకుంటే చల్లగా ఉంటుందిట, శీతాకాలం పడుకుంటే వెచ్చగా ఉంటుంది. చక్కగా ఏసీలు అక్కర్లా, వేసవకాలం పడుకుంటే చల్లగా ఉంటే ఏసీ ఎందుకు, శీతాకాలం పడుకుంటే వెచ్చగా ఉంటుందిట, రగ్గు కప్పుకోక్కర్లేదు హాయిగా. ఇంకా రెండో గుణం ఏంటి, పరిమళ భరితంగా ఉంటుందిట. మూడోది తెల్లగా ఉంటుంది, నాలుగోది మెత్తగా ఉంటుంది, ఐదోది విశాలంగా ఉంటుంది. ఇరుకిరుకు మంచాలు కాదు, విశాలం. మరి ఇన్ని కోటాను కోట్ల జీవరాశులు అందరూ పట్టద్దు అది మంచం మీద, అందరూ సుఖంగా ఉండద్దు, అందుకు మెత్తగా ఉంటుంది. మనం ఏం చేయాలి, ఇంట్లో మామూలుగా జనరల్గా ఇంట్లో మంచం ఉంటే చక్కగా పొద్దున్నే లేచి మంచం అది సర్దేసి నీట్గా పెట్టుకుంటాం. పెట్టుకుని ఎవరైనా చిన్నపిల్లలు వస్తే పట్టుమని వేస్తాడు, మంచం పాడు చేస్తాడని. అలా చేయకూడదు. చంటి పిల్లలు గనక మంచాన్ని తొక్కితే అది ఐశ్వర్యప్రదం. చంటి పిల్లలు తొక్కని పక్కే కాదుట. అమ్మా మేము తొక్కని పక్క నీకెందుకమ్మా, మేం కదా, పిల్లలు ఉంటేనే కదా నీకు పూర్ణత్వం. మీరిద్దరూ మంచం మీద పడుకుంటే లక్ష్మీత్వం ఎక్కడుంది? పిల్లలైనటువంటి మమ్మల్ని కూడా తీసుకువెళ్ళి ఆ మంచం మీద మమ్మల్ని కూడా తొక్కనిస్తే, మంచాన్ని మా అడుగులు ముద్రలు పడితే అప్పుడు కదా నీకు శోభనిస్తుంది. మేము లేకుండా నీకు ఆ మంచం మీద నిద్రలా పడుతుందమ్మా. చిన్నపిల్లలు తొక్కాలటండి మంచం మీద. మన ఇంట్లో మంచాలు పిల్లల్ని ఎక్కనివ్వం, కానీ మనం మాటిమాటికి సర్దుకోలేక అందరికీ నడులు నొప్పులు కదా. కానీ మంచం మీద పిల్లల అడుగులు పడి తీరాలి. చంటి పిల్లలు వస్తే మంచం మీద పడితే అది లక్ష్మీప్రదం, ఐశ్వర్యప్రదం అంట. అందుచేత ఇన్ని లక్షణాలు ఉన్నటువంటి ఆ మంచం మీద పడుకుని ఉన్నారు. అలాంటి మంచం మీద పడుకున్నటువంటి వీళ్ళనంటే ఏవీ లేదు, మనకి ఇంకా వైష్ణవ భాషలో చెప్పాలంటే అర్ధ పంచక జ్ఞానం అంటారు. మనకి సమాశ్రయణాలు వేశాక అర్ధ పంచక జ్ఞానం ఇస్తారు, అంటే బ్రహ్మ జ్ఞానాన్ని ఉపదేశిస్తారు. అటువంటి బ్రహ్మ జ్ఞానాన్ని మాకు కూడా తెలియచేయని చెప్పడానికి ఇలా అంటున్నారనమాట. ఇలా అని కొత్తలారు పొంగులను నప్పిన్నై కొంగేమేల్, గుత్తులు గుత్తులుగా వికసిస్తున్నటువంటి పువ్వులు ఆ కేశపాసాన్ని అలంకరించేట. అలా అలంకరించాక అవి ఇంకా బాగా వికసించడం మొదలుపెట్టేట. అంతేకాదు పరిమళ భరితంగా కూడా ఉన్నాయట. అదేంటి, మామూలుగా వికసించాలి అంటే మొక్కలకి వికసిస్తాయి, ఈవిడి జాడలో పెట్టుకుంటే వికసించడం ఏంటి కదా. వికసించాలి అంటే మొక్క కొండంగానే కదా మొగ్గ అవుతుంది, మొగ్గ చక్కగా విచ్చుకుంటుంది అక్కడే కదా. మొగ్గను తుంపేసామని కదా ఇంకా విచ్చుకోదు. ఇంకా మందార పూల సంగతి పక్కన పెట్టండి. మందార పూలు మందార పూలు అయితే మొగ్గగా ఉందా కోసేసిన పని, అది కాదు. ఆ పుష్పాలు అమ్మవారికి పెట్టే పుష్పాలు ఎలా ఉంటాయి, అలాంటి వికసించేటటువంటి పైగా గుత్తులు గుత్తులుగా ఉన్నటువంటి పువ్వులు. మనం ఇంతకు ముందు కూడా చెప్పుకున్నాం, కేశపాసము అంటే వ్యామోహము. అటువంటి శ్రీకృష్ణ వ్యామోహంతో శ్రీకృష్ణ కరస్పర్శ తగిలినటువంటి కేశాలు కాబట్టిట పువ్వులు అక్కడ పెట్టంగానే ఇంకా ఎక్కువ వికాసం పొంది ఇంకా ఎక్కువ పరిమాణంగా మంచి వాసన వస్తుందట. అంటే అది కాలం కాని కాలం అయినా కూడా కృష్ణ స్పర్శ దొరికింది కాబట్టి, కృష్ణ స్పర్శ తగిలింది కాబట్టి ఆ పువ్వులు మరింత వికాసంగా, అంటే మరింత చక్కగా విచ్చుకొని, అంటే పూర్తిగా పరిపక్వత చెంది అందులోనూ పరిమళ భరితంగా ఉన్నాయట. మేమేమో పువ్వులు పెట్టుకోము అని చెప్పి ప్రతిజ్ఞ చేశామా, నువ్వు చక్కగా అలంకరించుకొని స్వామివారితో మంచం మీద పడుకున్నావా, ఇది ఏమన్నా న్యాయంగా ఉందా? ఆ పువ్వులు మా చేత కూడా ధరింప చెయ్యి, ఆ పువ్వులు మేము కూడా పెట్టుకోవాలి. నువ్వు ఎలాగైతే స్వామివారితో మంచం మీద ఉన్నావు, మేము కూడా అలాగే పువ్వులు పెట్టుకుని ఆ మంచం మీదకి రావాలి, పరమపదం మీద మమ్మల్ని అలా సుఖించేలా చేయి అని ప్రార్థిస్తున్నారు. మేము విరహాగ్ని మాకు ఇక్కడ, ఎప్పుడెప్పుడు కృష్ణుని కలుద్దామా అని. నీకంటా దీపమైనయం కృష్ణుని చూపిస్తోంది, నువ్వు మాకు చూపించట్లేదుగా, మా అమ్మవయ్య ఉండి కృష్ణుని చూపించాలిగా, నువ్వు మా అమ్మవయ్య ఉండి నువ్వు చూపించట్లేదు. మేము విరహాగ్నితోటి ఇన్ని రోజులుగా పువ్వులు పెట్టుకోవడం మానేసాం,
అలాంటప్పుడు నువ్వేం చేయాలి? అయ్యో పిల్లలు ఇలా బాధపడుతున్నారే అని చెప్పి నన్ను తీసుకెళ్ళి మమ్మల్ని అందరినీ తీసుకెళ్ళి కృష్ణ పరమాత్మతో కలిసేలా చెయ్యాలి కదా, నువ్వెందుకు చెయ్యట్లేదు? మేము లేకుండా నువ్వు భగవత్ సంశ్లేషణాన్ని ఎలా అనుభవిస్తున్నావు? అసలు భగవంతునితో నువ్వు కూడి ఉండడానికి పిల్లలు మేము ఉండాలిగా దగ్గర, మేము ఉంటేనే నీ స్త్రీత్వానికి నీ పూర్ణత్వానికి నిండుదనం వస్తుంది. పిల్లలు లేని తల్లికి నిండుదనం ఎక్కడిది? కాబట్టి మమ్మల్ని కూడా తీసుకెళ్ళు. సరే ఇంతలా అడుగుతున్నారు కదా, లేచి తలుపు తీద్దామని చెప్పి సిద్ధపడితే వెంటనే కృష్ణ పరమాత్మ ఏం చేస్తారు? అవును వెనక్కి లాగేస్తారు. మళ్ళీ వెళ్ళొద్దని చెప్పి చెప్తారు. అప్పుడు కృష్ణ పరమాత్మతో చెప్తారు, నువ్వు ఆ కేశపాసాన్ని చూసి మోహపడి అక్కడే ఉండిపోయావా? కేశపాసంతో ఆమెను వదిలి నువ్వు రావద్దు. కనీసం పోనీ మీ ఇద్దరు అక్కడ ఉండి ఒక మాట పలకండి, పోని అక్కడి నుంచి ఒక మాట మాట్లాడండి మాతో. మేము మీ పలుకులు వినాలని, మీ పలుకులు వినాలని ఎంతో వేచి చూస్తున్నాం. కనీసం మీ మాట చెవిన పడితే అయినా సరే మాకు కాస్త విరహం శాంతింపజేస్తుందేమో, మేము శాంతిగా ఉంటామేమో కాస్త. కాబట్టి ఆ విరహాన్ని మేము భరించలేకపోతున్నాం. ఆయన ఎక్కడున్నారు? నీలాతుంగ స్తనగిరి తటీ సుప్త ముద్బోధ్య కృష్ణం. నీలాదేవి యొక్క స్తనగిరులను ఆశ్రయించుకున్నటువంటి కృష్ణ పరమాత్మకి పాఠం చెప్తుంది మన గోదా తల్లి. నిన్న చెప్పాను నేను, నీలాదేవి అంటే మనం వేరే రకంగా అనుకోకూడదు. స్తనగిరులు నీలాదేవి అంటే ప్రకృతి. అమ్మవారు ప్రకృతి స్వరూపిణి. ప్రకృతి అమ్మవారు వేరు కాదు, ఇద్దరు ఒకటే. అందుకనే ప్రకృతి పట్ల మనం మర్యాదగా ప్రవర్తించాలి. ఇష్టం వచ్చినట్లుగా చెట్లు పీకేయడం, ఇష్టం వచ్చినట్లుగా నేలను తవ్వేయడం, ఇష్టం వచ్చినట్లుగా ప్రకృతికి నష్టం కలిగించేలాగా పొల్యూషన్ చేయడం, అలాంటివి చేస్తే మనకు వచ్చినటువంటి ప్రకృతి ప్రకోపాలన్నీ కూడా అమ్మవారి యొక్క కోపానికి పర్యవసానమే. ప్రకృతి వేరు అమ్మవారు వేరు కాదు. అటువంటి ప్రకృతి స్వరూపిణి అయినటువంటి, ప్రకృతిలో ఎన్నో రకాల కొండలు ఉంటాయి కదా, అక్కడ ధ్యానమగ్నుడై ఉన్నటువంటి కృష్ణ పరమాత్మని లేపుతోంది. నువ్వు లేచి రాకపోయినా కనీసం ఒక్క మాట అయినా మాట్లాడు అని చెప్తూ ప్రార్థిస్తున్నారు అనమాట ఈ పాసనలో. ఎందుకని? ఆ సర్వేశ్వరుడు కనుక ఒక్కసారి ఒక్క మాట మాట్లాడితే అదే మనకి శరణ్యం. అమ్మయ్య మాట్లాడాడు, మా శుచః శోకించద్దని చెప్పాడు కదా. సర్వధర్మాన్ పరిత్యజ్య మామేకం శరణం వ్రజ అహం త్వా సర్వ పాపేభ్యో మోక్షయిష్యామి మా శుచః. నువ్వు అన్ని ధర్మాలు వదిలేసి కనుక నన్ను కనుక భజించు, అప్పుడు నేను నీకు మోక్షం ఇస్తాను. నువ్వు శోకించవద్దు. అన్ని ధర్మాలు వదిలేయాలిగా, అన్ని వదిలేయాలి ధర్మాలు. ఏ ధర్మాలు వదిలేయాలో ముందు పాత్రల్లో తెలుస్తుంది మనకి. అంత స్టేజ్కి తీసుకెళ్తోంది మనల్ని అమ్మవారు మెంటల్గా ఇప్పటి నుంచే ప్రిపేర్ చేసి. అన్ని నువ్వు మా శుచహాన్ని అప్పుడు అర్జునుడికి ఎలాగైతే మాట ఇచ్చావో, ఒక్క మాటతోటి అర్జునుడి యొక్క శోకాన్ని రూపుమాపేసి ఆయన్ని కార్యోన్ముఖుణ్ణి చేశావో, అలాగే మాకు కూడా ఒక్క మాట చెప్పు చాలు, ఒకే ఒక్క మాట, మేము ఆనందిస్తాం. ఆ వాక్కు కోసం మేము ఎదురు చూస్తూ ఉన్నామయ్యా అంటూ మైత్తడం కన్నినాయ్, కళ్ళతో సైగ చేస్తుంది కదా. కాటుక కళ్ళు కందానా, కాటుక కళ్ళు, కళ్ళ నిండా చక్కగా కాటుక పెట్టుకుందిట. మేమేమో కాటుక పెట్టుకోకుండా ఉంటే నువ్వు కాటుక ఎందుకు పట్టుకున్నావు? మేము కాటుక మానేసాం, పువ్వులు మానేసాం, అన్ని మానేసాం కదా. ఎందుకని? పరమాత్మే కావాలని అనుకున్నాం కాబట్టి. మేమేమో కాటుక పెట్టుకోకుండా ఉంటే నువ్వు కాటుక పెట్టుకుని పైగా ఆ కళ్ళతోటి పరమాత్మని శాసిస్తున్నావా? వెళ్ళొద్దు సైగలు చేస్తున్నావా? అమ్మ, నీ కంటి అందము, నీ కాటుక అందము, ఇవన్నీ దేనికోసం? స్వామిని నువ్వు వశపరుచుకొని, ఆ వశపరుచుకున్నటువంటి స్వామి దగ్గరికి మమ్మల్ని కూడా తీసుకెళ్తావు కదా. నీ కంటికి అంత అందం అంటేట అమ్మవారు ఏం చేస్తుందిట, ఈ పిచ్చి మొహాలన్నీ బోళ్ళన్ని పాపాలు చేశారు, వీళ్ళన్ని పాపాలు చేశారంటే ఆయనేమో ఒప్పుకోడు, ఆయన రూల్స్ అంటాడు, రెగ్యులేషన్స్ అంటాడు ఆయన. అందుకని మనందరి పాపాలుట అమ్మవారి కంటి కాటుక కింద దాచేస్తుందిట. పాపం నలుపుగా అనుకున్నాం అనుకోండి, ఆ నలుపులో నలుపు కలిసిపోతుంది, నా కాటుక అంటుంది కదా, మా పిల్లల పాపాలు అంటుంది ఏంటి అమ్మవారు అంటే, ఆ నలుపు కింద మన పాపాలు దాచేసి మనల్ని చల్లగా కరుణించి కాపాడేటటువంటి అమ్మవారి యొక్క దృష్టి మన మీద పడేలాగనమాట. అలా పడేస్తుంది. వెంటనే స్వామివారు మనల్ని అనుగ్రహిస్తారు. అలా చెప్తున్నారు, అమ్మ కంటికి కాటుక ధరించిందంటే భగవత్ ప్రేమాంజనము, అంజనము అంటే కాటుకే కదా, భగవంతుని మీద ప్రేమనే కాటుకగా పెట్టుకొని ఆ ప్రేమలో మనల్ని యొక్క పాపాలు కనిపించకుండా, మన దోషాలు కనిపించకుండా చేసేస్తుంది. ఎక్కడన్నా మరకుంది అనుకోండి, నల్లగా పావేశానికి ఏ మరక కనబడదు, నలుపు మీద ఏ మరకలే ఉండవు కదా. అలా అమ్మ యొక్క కాటుక నల్లదనం దేనికి? మన మీద చల్లదనం చూపించడానికి. కరుణ, మేఘవర్ణుడు అని చెప్పి స్వామిని ఎందుకు కీర్తించాం? మేఘం ఎంత నల్లగా ఉంటే అంత చల్లటి వర్షం పడుతుంది, ఎంత నల్లగా ఉంటే అంత చల్లదనం ఎక్కువగా ఉంటుంది.
ఎంత నల్లగా ఉంటే ఎంత ఆహ్లాదకరంగా ఉంటుంది. అందుకని కృష్ణ పరమాత్మ శరీరపు రంగు అందుకని అంత మనోహరంగా ఉంటుంది, మనకు హాయి కలిగించేలాగా. అమ్మా, అటువంటి ప్రేమ అనేటటువంటి అంజనం అంటే కాటికని కంటికి ధరించి ఎంత జ్ఞానం ఉంటే ఏంటమ్మా, మా పాపాలన్నీ నీ కంటి కింద రూపుమాపేసేయి అంటూ ప్రార్థిస్తున్నారనమాట. మేము కాటుక పెట్టుకోము అని చెప్పి ప్రతిజ్ఞ చేశాము, నువ్వేమో చక్కగా సింగారించుకుని కాటుక కూడా పెట్టుకుని చక్కగా వెళ్తున్నావా, ఆ కాటుక మా చేత కూడా పెట్టింపనీయమ్మా అంటూ ప్రార్థిస్తోంది. ఇంకా ఏంటంటారు, నీవున్మనాలనే అంటే మన అపరాధాలు కనపడకుండా చేసేటటువంటి అమ్మవారిని ప్రార్థిస్తూ మేము ఎందుకు వచ్చాం, నీవున్మనాలనే ఎత్తనై పోదుం తుయిలెల వట్టాయికాన్. మా సంకల్పమే నీ సంకల్పంగా, నీ సంకల్పమే స్వామి సంకల్పంగా చేసుకుని మమ్మల్ని కూడా స్వామికి లభించేలాగా, స్వామి మాకు లభించేలాగా మమ్మల్ని కూడా స్వామి దగ్గరికి చేర్చు. నీ ప్రేమకు ముగ్ధుడై నీ మీద ఇష్టంతో నిన్ను స్వీకరిస్తాడు స్వామి. నువ్వు స్వామిని వశపరుచుకుని మమ్మల్ని కూడా స్వామి దగ్గరికి తీసుకెళ్ళిపో, మాకు అదే కావాలి. కాబట్టి మేము ఎందుకున్నాం, మీరు అలాగా మంచం మీద ఉండగా మీ ఇద్దరికి కలిపి కైంకర్యం చేసుకోవాలని మా కోరిక, మీ ఇద్దరికి కలిపి సేవ చేసుకోవాలని కోరిక, మీ ఇద్దరి యొక్క సంశ్లేషణాన్ని ఆశించి వచ్చాం మేము ఇక్కడికి. మీ ఇద్దరి యొక్క సేవని, మీ ఇద్దరి యొక్క సంశ్లేషణాన్ని చేసుకోవాలని మేము ఇక్కడికి వచ్చాం. మీ ఇద్దరి యొక్క కలయిక చూసి సంతోషించడానికి మేము ఉన్నాం. కాబట్టి మీ ఇద్దరు కూడా లేవండి. నువ్వు లేవడమే కాదు, స్వామిని కూడా లేవనివ్వు. స్వామి నువ్వు లేకపోయినా ఒక్కసారి ఒక మాట మాట్లాడు. ఇద్దరిని ఏకకాలంలో సంబోధిస్తూ ఒకసారి అడుగుతున్నారు. అంతేకాదు, ఎత్తనై ఏలుం పిరివాత్త కిల్లాయాల్ తత్వమన్రు తగన్ అంటే ఇంత దీర్ఘమైనటువంటి విరహంలో మేము ఉన్నాం. ఎప్పటి నుంచి ఉన్నాం, ఎప్పటి నుంచో ఉన్నాం. కృష్ణ పరమాత్మని ఎప్పుడెప్పుడు చూద్దామా అని చెప్పి విరహంతో మేము ఉంటే, మా విరహాన్ని పట్టించుకోకుండా నువ్వు మాత్రము శ్రీకృష్ణ పరమాత్మతో సుఖిస్తూ ఉన్నావా? నీ సీతాదేవి లేదా విరహంతో, రామచంద్రమూర్తి లేడా విరహంతో? ఆ విరహం కంటే నీ విరహం ఎక్కువైపోయిందా? అంతకంటా ఎక్కువ విరహంతో మేము ఉంటే మమ్మల్ని తీసుకుని నువ్వు పరమాత్మ దగ్గరికి చేర్చాలి కదా. నువ్వు క్షణకాలం కూడా విరహాన్ని ఓర్చలేవు, కానీ మేము ఎప్పటి నుంచి విరహంతో ఉన్నాం అనుకుంటున్నాం? తలుపు తీసి మాతో మాట్లాడడానికి ఎంత సమయం పడుతుంది? క్షణం పడుతుంది. మేము ఎప్పటి నుంచి వేచి చూస్తున్నాం? ఇన్నాళ్ళు తీసుకెళ్లి మమ్మల్ని ఒక కారాగారంలో పడేశారు మా పెద్దవాళ్ళందరూ, కలవనివ్వకుండా చేసేశారు. ఇప్పుడు కదా మాకు అవకాశం వచ్చింది, ఇప్పుడు కదా స్వామిని పాట పాడుకునే అవకాశం వచ్చింది, ఇప్పుడు కదా పరమాత్మని చేరే అవకాశం వచ్చింది. మరి మా విరహం గొప్పదా, నీ విరహం గొప్పదా? నువ్వు ఓర్చుకోలేకపోతున్నావు, మరి మేము ఓర్చుకోగలవా? మాకు కూడా తట్టుకోలేకపోతున్నాం ఇంత విరహాన్ని. మరి సీతమ్మ వారు చూడండి, ఎన్ని నెలలు ఉంది స్వామివారితో విరహంతో, మరి ఒక క్షణం ఉండడానికి నీకేమైంది? సీతమ్మ వారి విరహంగా ఉంటే లేదు, కానీ నువ్వు ఉంటే వచ్చిందా? కాబట్టి ఏం పర్వాలేదు, మమ్మల్ని కూడా తీసుకుని వెళ్ళిపో. మరి స్త్రీకి స్త్రీ బాధ తెలుస్తుంది, ఒక స్త్రీకి ఇంకో స్త్రీ బాధ తెలుస్తుంది. మేము ఆడవాళ్ళమే కదా, మా బాధ నీకు తెలియట్లేదా? నీ వాళ్ళం మేము, పైగా నీ ప్రియుని పాడడానికి వచ్చాం. అంతేకాదు, నీ ప్రియుని యొక్క ఎడబాటు వల్ల బాధపడుతూ వచ్చాం. మా యొక్క బాధను నీదిగా చేసుకుని మమ్మల్ని కటాక్షించి నీ వైపు తీసుకువెళ్ళు, మమ్మల్ని ఆ పర్యంకమైనటువంటి ఆ మంచం మీదకి తీసుకువెళ్ళిపో. అలా ఆ మంచం యొక్క గొప్పతనాన్ని చెప్తున్నాం. ఈశ్వరీ సర్వభూతానాం హృదయ సేర్జున తిష్టతి అంటుంది ఉపనిషత్తు. అందుకే ఈశావ్యాసోపనిషత్తులో చెప్తారు. అందుకని సర్వభూతాలకు ఈశ్వర సర్వభూతానం వేరు ఈశ్వరి అంటే అమ్మవారే కదా, నువ్వే కదా మా దయగలదానివి, అందరినీ తీసుకుని వెళ్ళగలిగేదాన్ని నువ్వే. అమ్మవారి ద్వారానే స్వామివారిని మనం ఆశ్రయించాలి. కాబట్టి నాకు నువ్వే రక్ష, నీ పాదాలే శరణం. అందుకనే అఖిల జగన్మాతవు నువ్వు, అఖిల జగన్మాతరం అశరణ్య శరణ్యాం అనన్య శరణ్యాం శరణమహం ప్రపద్యే అని అందరూ వేడుకోవట్లేదా? నువ్వు జగాలకి అందరికీ కూడా తల్లివి నువ్వే, సర్వేశ్వరునికి పట్టపు మహిషివి నువ్వే. మరి లోకాలన్నింటినీ కూడా నీ చల్లటి కృపతో శాసించగలిగేదానివి నువ్వే, పాలించగలిగేదానివి నువ్వే, వాళ్ళందరినీ కూడా నువ్వు పరమాత్మ దగ్గరికి చేర్చగలిగిన దానివి కూడా నువ్వే. అందుకే చూడండి, మనకి ఏదైనా కోరిక తీరాలనుకోండి, స్వామివారిని పట్టుకోకూడదు, గురువుని పట్టుకోవాలి, తర్వాత అమ్మవారిని పట్టుకోవాలి. మన కోరికలు ఇహపరమైనటువంటి కోరికలు ఏవైనా తీరాలి అంటే ఒక గురువు, ఒక అమ్మవారు, వీళ్ళే తీరుస్తారు. అమ్మవారి స్వరూపం ఏ స్వరూపమైనా తీసుకోండి, అలాగే గురువు దక్షిణామూర్తో దత్తాత్రేయ స్వామి మీ ఇష్టం, ఏ గురువు తీసుకోండి,
వాళ్ళు మన యొక్క అన్ని రకాలైనటువంటి కోరికలో బాధలో ఇంకోటో తీర్చగలిగే శక్తి. అమ్మని పట్టుకుంటే ఖచ్చితంగా ఇంకా వెనక్కి తిరిగి చూసుకోక్కర్లేదన్నమాట. ఖచ్చితంగా మనం స్వామి దగ్గరికి వెళ్ళిపోతాం. కాబట్టి కేవలము దేవదేవ దివ్య మహిషివే అయినటువంటి నువ్వు ఇలా అంతఃపురంలో ఉండొచ్చా? అంతఃపురంలో ఉంటేలాగా దేవదేవ దివ్య మహిషి అంటే అందరినీ కూడా పాలించాలి కదా, అంతఃపురానికి మాత్రమే పరిమితమైపోతే ఇలాగా. కాబట్టి బయటికి రా, మమ్మల్ని స్వామి చేత అనుగ్రహించడానికి మాకు ఉపయోగపడు, మమ్మల్ని కూడా తీసుకువెళ్ళు అంటూ నీలాదేవిని నిష్ఠూరంగా మాట్లాడుతూ, దేనికోసం నిష్ఠూరంగా మాట్లాడారు? ఆ విలంబనం, ఆ విరహం ఓర్చుకోలేక నిష్ఠూరంగా మాట్లాడుతూ గోపికలు ప్రార్థించాలి ఈ పాసురంలో. అలా అంటే ఇప్పుడు మనం వీళ్ళిద్దరినీ కదా లేపాం, రేపొద్దుట వీళ్ళిద్దరూ లేచారా లేదా, ఒకళ్ళు లేచారా, ఇద్దరూ లేచారా, ఇంకా ఏమైనా లేవవలసినటువంటి దశ ఏమైనా ఉందా అన్నది రేపటి పాసురంలో మనం చూద్దాం. ఆండాళ్ దివ్య తిరువడిగలే శరణం. స్వస్తి ప్రజాభ్య పరిపాలయంతాం న్యాయేన మార్గేణ మహిం మహీసాః. గోబ్రాహ్మణేభ్య శుభమస్తు నిత్యం. లోకా సమస్తా సుఖినో భవంతు. ఆండాళ్ దివ్య తిరువడిగలే శరణం. జై శ్రీమన్నారాయణ. జై శ్రీరామ్. జై శ్రీరామ్.